వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకప్పుడు దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందే దేశాల్లో ఒకటిగా ఉంటుంది అని భావించబడిన పాకిస్తాన్, అంటే మనం ఎలాగో అలా భావించమనుకోండి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా ఉన్నటువంటిది భారతదేశం మీద యుద్ధం చేయాలి, ఎలాగైనా కాశ్మీర్ని ఆక్రమించాలి, ఇది ఒక్కటే తప్ప ఇంక వేరే ఏం లేదు. బట్ మిగతా ప్రపంచం చూస్తే అమెరికా వాడిచ్చినటువంటి యుద్ధ విమానాలు, లేదంటే మిగతా చైనా వాడిచ్చేటువంటి ఆ రూటు, ఇవన్నీ పట్టుకొని ఇక ఏముంది మేము వెళ్ళిపోతాం చూడండి అని అన్నారు. కానీ ఇప్పటిదాకా ఏం కాల. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే తీవ్రమైనటువంటి ఒక పేదరికం, ఆర్థిక అసమానతలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతోటి అల్లాడుతోంది. ఇంకో పక్కన బలూచిస్తాన్ కూడా బాగా పొడుస్తోంది. ఆర్థిక సంక్షోభం అనేది కేవలం ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడం మాత్రమే కాదు, దాని ప్రభావం నేరుగా సామాన్య ప్రజల జీవితాల మీద ఇక్కడ పడుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్లోనే కాదు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువుల కొనుగోలు చేయడం నుంచి పిల్లల చదువులు, వైద్యం, ఉపాధి వరకు ప్రతి రంగంలోనూ ఆర్థిక కష్టాలు ప్రజల్ని వెంటాడుతున్నాయి. తాజాగా వెలువడినటువంటి గణాంకాలు ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మరోసారి స్పష్టం చేస్తున్నాయి. తాజా సర్వే ప్రకారం 2018-19లో పాకిస్తాన్లో పేదరికం 21.8% ఉంటే 2024-25 నాటికది 28.9% చేరుకుంది. అంటే కేవలం 6 ఏళ్లలో 7% మంది అదనంగా పేదరికంలోకి జారిపోయారు. ఇక ప్రస్తుత దేశ జనాభాలో దాదాపు 3 పేదరిక రేఖకి దిగువన జీవిస్తున్నారు. అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది అర్థమవుతుంది. ఇక ఈ గణాంకాలు సాధారణ అంచనాలు ఏమి కావు. పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహించినటువంటి హౌస్ హోల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ సర్వే HIES, పాకిస్తాన్ సోషల్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ మెజర్మెంట్, ఈ సర్వేల ఆధారంగా ఈ విశ్లేషణ పూర్తిగా బయటకు వచ్చింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ సర్వే ఫలితాలు బయటికి రావడంతో దేశం గత కొన్నేళ్లలో ఎదుర్కొన్నటువంటి ఆర్థిక పతనం ఎంత లోతుగా వెళ్ళిందనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక పాకిస్తాన్లో ఈ పరిస్థితి ఒక్కసారిగా ఏర్పడిందా? కాదు. గత కొన్నేళ్లుగా దేశం వరుస సంక్షోభాలను ఎదుర్కొంటూనే ఉంది. విదేశీ మారక నిల్వలు క్షీణించడం, అప్పులు పెరగడం, అలాగే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆ సహాయం కోసం పదే వెళ్లాల్సి రావడం, రూపాయి విలువ భారీగా పడిపోవడం, దిగుమతుల మీద ఆంక్షలు, పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గిపోవడం, ఇవన్నీ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థని చాలా తీవ్రంగా దెబ్బతీశాయి. దీనికి తోడు COVID-19 ఇది ఇంకా పెద్ద దెబ్బ కొట్టింది. లాక్డౌన్లు, వ్యాపారాలు మూతపడడం, ఉద్యోగాల కోత, చిన్న వ్యాపారాల పతనం, ఇవన్నీ కూడా లక్షలాది కుటుంబాల ఆదాయాన్ని పూర్తిగా దెబ్బయిస్తాయి. ఇక మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకోకముందే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు, ఆహార ధరలు పెరిగాయి. పాకిస్తాన్ మీద ఇది మరింత భారంగా మారింది. అత్యధిక ప్రభావం గ్రామీణ ప్రాంతాల మీద పడింది. వ్యవసాయం, రోజు కూలీ పనుల మీద ఆధారపడే కుటుంబాలు, పెరుగుతున్న ధరలు, ఇవన్నీ ఈ భారం తట్టుకోలేకపోయాయి. ఇక తాజాగా ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం సుమారు 8% పెరిగితే పట్టణ ప్రాంతాల్లో 6% పెరిగింది. అంటే గ్రామీణ పాకిస్తాన్ పరిస్థితి మరింత ఆందోళనగా మారిందనేది అర్థమవుతోంది. ఆర్థికవేత్తలు ఈ కాలాన్ని లాస్ట్ డికేడ్ అంటారు, అంటే కోల్పోయిన దశాబ్దంగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే దేశంలో కొంత ఆర్థిక వృద్ధి నమోదైనా ఆ వృద్ధి ఫలాలు అనేవి సామాన్య ప్రజలకు ఎక్కడా అందట్లేదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే కుటుంబాల వాస్తవ ఆదాయాలు తగ్గిపోయాయి. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. అంటే జీతం వచ్చినా గతంలో కొనగలిగినటువంటి వస్తువుల్ని ఇప్పుడు కొనలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి విషయం కూడా బయటపడింది. ఇక్కడ పేదరికం పెరగడమే కాదు, ఆదాయ అసమానతలు కూడా భారీగా పెరిగాయి. రోజువారీ కూలీ, చిన్న ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలపై ఆధారపడే ప్రజలు దారుణంగా నష్టపోయారు. కానీ పెద్ద మొత్తంలో భూములు, రియల్ ఎస్టేట్, స్టాక్స్, ఇతర పెట్టుబడులు ఉన్న సంపన్న వర్గాలు మాత్రం ధరల పెరుగుదల ప్రభావాన్ని కొంతవరకు తట్టుకోగలిగాయి. దీంతో ధనికులు మరింత ధనికులవుతూ ఉంటే పేదలు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సవాలు ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ పేదరికాన్ని ఎలా తగ్గించాలి అన్నది. ఒకవైపు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ విధించిన ఆర్థిక సంస్కరణలు, మరోవైపు పెరుగుతున్న అప్పులు, రక్షణ ఖర్చులు, రాజకీయ అస్థిరత, ఉగ్రవాద సమస్య, ఇవన్నీ ప్రభుత్వం మీద అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇక భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా పాకిస్తాన్కి అనుకూలంగా ఎక్కడా లేవు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు భద్రతా సమస్యలు, భారత్లో ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడుల కొరత, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, ఇవన్నీ కలిసి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతున్నాయి. పేదరికం పెరగడం అనేటువంటిది కేవలం అది ఒక గణాంకం కాదు, అది విద్య మీద ప్రభావం చూపుతుంది, ఆరోగ్య సేవల మీద ప్రభావం చూపుతుంది, పోషకాహార లోపాలను పెంచుతుంది, చిన్నారుల భవిష్యత్తును దెబ్బతీస్తుంది, నిరుద్యోగం, నేరాలు, సామాజిక అస్థిరత, వీటన్నిటికీ కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. మొత్తంగా చూస్తే పాకిస్తాన్ ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన ఆర్థిక దశలో ఉంది. పేదరికం వేగంగా పెరుగుతోంది, ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది, ఆదాయ అసమానతలు కూడా విస్తరిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ దాని ప్రయోజనం సామాన్య ప్రజలకి చేరడం లేదు. ఈ పరిస్థితి మార్చాలి అంటే తాత్కాలిక ఆర్థిక సహాయ ప్యాకేజీలతో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. ఉపాధి కల్పన, వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడులు, ధరల నియంత్రణ, సామాజిక సంక్షేమం, ఇవన్నీ సమన్వయంతో పాటు అమలు చేయాల్సి ఉంటుంది.
లేకపోతే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రతరం అయ్యేటువంటి ప్రమాదం ఉందని కూడా అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చూద్దాం మరి పాకిస్తాన్ ఆ సూచనలు ఏమైనా తీసుకుంటుందా, లేదు పెడచెవిని బట్టి నా ఇష్టం అంటుందా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.